ప్రభు యొక్క మహాకృపను బట్టి, ఆయన అనుగ్రహించినటువంటి సన్నిధిని బట్టి ఉదయకాలాన్ని ప్రభు నామంలో ప్రతి ఒక్కరికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. నిజమైనటువంటి సంతోషాన్ని ఏదైనా దావీదు తన జీవితంలో కనుక్కున్నాడు. దేవుడు అతనికి విడుదల ఇచ్చినప్పుడు అతను ఎంతో సంతోషంగా దైవ సన్నిధిలో అతను స్తుతిస్తూ ఉన్నాడు, ఆరాధిస్తూ ఉన్నాడు. అతను నిజమైనటువంటి సంతోషానికి కారణం ఏంటంటే దేవుడు తనను అభిషేకించినటువంటి విషయాన్ని బట్టి అతను ఎంతగానో ఆనందించాడు. కీర్తనల గ్రంథము 22 వారు నీకు మొరపెట్టి విడుదల నొందిరి, నీ యందు నమ్మికుంచి సిగ్గుపడకపోయిరి. దావీదుని దేవుడు అభిషేకించుకున్నప్పుడు దావీదు తన యొక్క స్థితి ఎలాగుందో అతను బాగా గమనించుకుంటూ ఉన్నాడు. తాను ఎటువంటి స్థితిలో ఉన్నాడో అటువంటి స్థితిలో దేవుడు తనని ఎన్నిక చేసుకొని తనను బలపరిచేటువంటి విధానాన్ని బట్టి అతను ఎంతగానో సంతోషించాడు. ఎందుకంటే దావీదు జీవితంలో ప్రభు వచ్చిన తర్వాత కోల్పోయినటువంటి సంతోషాన్ని మరలా అతడు తిరిగి పొందడం ప్రారంభించాడు. ఆ సంతోషాన్ని బట్టి దేవుడు తనతో ఉన్నాడని, తను నడిపిస్తున్నాడని, తన యొక్క ప్రతి విషయంలో శ్రద్ధ తీసుకుంటున్నటువంటి విషయాన్ని అతని ఎలుగుని ఎదుర్కొన్నప్పుడు, సింహంతో పోరాటం చేసినప్పుడు అతడు తెలుసుకోగలిగాడు. అతని మీదకి ఆయా సమయాల్లో బలంగా దేవుడి యొక్క అభిషేకం రావడాన్ని అతను గమనించుకున్నాడు. దాన్ని బట్టి అతను ఎంతగానో సంతోషించాడు. తనలో ఉండేటువంటి శక్తి, తనలో ఉండేటువంటి బలము, తనలో ఉండేటువంటి తలాంతులన్నీ ఆయన ఇచ్చినవని అతను గ్రహించుకున్నప్పుడు ఏమీ లేనటువంటి తన జీవితంలోని దేవుడు తనకి ఇచ్చినటువంటి కృపను బట్టి అతను ఎంతగానో ఆనందించాడు. కనుక అతడు దేవుని సన్నిధిలో నమ్మకంగా ఉండాలని అతను కోరుకున్నాడు. కాబట్టి దావీదు గొలియాతు వచ్చినప్పుడు కూడా అతను ఎదుర్కోవడానికి దేవుడు అతనికి ఎంతో సహాయం చేయడాన్ని అతను ఎంతగానో తెలుసుకోగలిగాడు. కనుక ఈ ఉదయకాలాన్ని నువ్వు గ్రహించుకోగలగాలి. దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకున్నటువంటి దినం నుంచి ఈ దినం వరకు కూడా ఆయన గొప్ప కృపని అనుగ్రహించి నిన్ను నడిపిస్తూ ఉన్నాడు. దాన్ని నువ్వు ధ్యానిస్తే అది నీకు ఎంతో మంచిది. కనుక దావీదు జీవితంలో గొలియాతును ఎదుర్కోవడం అనేది ఆషామాషి విషయం ఏమీ కాదు. అది చాలా గొప్ప విషయం. ఎంతో ప్రావీణ్యత కలిగినటువంటి వారి గొలియాతును చూసినప్పుడు వెనక్కి తగ్గి వారు ఏం చేయాలో వారికి ఏమీ తోచలేదు. కానీ దావీదు అయితే చాలా సులువుగా దేవుడు తన పక్షంగా ఉన్నాడని, దేవుడే గొలియాతుని తన చేతికి అప్పగిస్తాడని, తన గొప్ప విజయాన్ని చూస్తాడనేటువంటి నమ్మిక అతని హృదయంలో దేవుడు పుట్టించాడు. అతడు దేవుని బట్టి అతను ఎంతగానో బలాన్ని పొందుకున్నాడు. దేవుని బట్టి బలాన్ని పొందుకోవడం వల్ల, అది అతను గ్రహించుకోవడం వల్ల ప్రతి సమయంలో కూడా దేవుని స్తుతించడానికి అతను ఎంతగానో ఇష్టపడుతూ ఉన్నాడు. కనుక ఎప్పుడైతే దేవుని యందులో ఆనందాన్ని పొందుకోవడం ప్రారంభిస్తుంటారో తప్పులు చేయడానికి కూడా ప్రతి ఒక్కరు కూడా భయపడుతూ ఉంటారు. దేవుడి యందులో భయభక్తులు కలిగి ఉండుట అది ఎంతో మంచిదని వారు తెలుసుకుంటూ ఉంటారు. ఇంకా దావీదైతే తన జీవితంలో దేవుడు మాట్లాడేటువంటి ప్రతి మాటను అతడు చాలా హృదయపూర్వకంగా తన హృదయంలోనికి తీసుకొని చాలా విధేయత కలిగినటువంటి వ్యక్తిగా ఉన్నాడు. 1 సమూయేలు గ్రంథంలో చూస్తూ ఉన్నప్పుడు సమూయేలు అతని వద్దకు వచ్చినప్పుడు సమూయేలు తేలుపు కొమ్మును తీసి మన సహోదరుడు ఎదుట వానికి అభిషేకం చేసినప్పుడు నాటి నుండి యెహోవా ఆత్మ దావీదు మీదకి బలంగా రావడాన్ని మనం చూస్తూ ఉన్నాము. అలాగే తన అన్నలు ఎంతో గొప్ప ప్రావీణ్యత కలిగి ఉన్నప్పటికీ కూడా గొలియాతు వచ్చినప్పుడు వారైతే వారి జ్ఞానం అయితే పనిచేయలేదు. కానీ దావీదు నోటి మాటల ద్వారా దాన్ని గ్రహించడాన్ని మనం చూస్తూ ఉన్నాము. కనుక దావీదు జీవితంలోని దేవుడి మాటల వెనక ఉండేటువంటి గొప్ప అద్భుతమైనటువంటి బలమైనటువంటి శక్తిని అతను కనుక్కోవడం వల్ల అతడు నా దేవా నీ చిత్తము నెరవేర్చడం నాకు సంతోషము, నీ ధర్మశాస్త్రం అంతర్యంలో ఉన్నదని అతడు మాట్లాడుతున్నాడు. కీర్తనల గ్రంథము 40:8. కాబట్టి దావీదు జీవితంలో ఎవరూ తీసివేయలేనటువంటి సంతోషాన్ని అతను పొందుకుంటూ ఉన్నాడు. ఆ సంతోషాన్ని బట్టి అతను బాగా బలం నొందాడు. ఆ దేవుని బట్టి అతను ఆనందించడం వల్ల, బలం పొందడం వల్ల దేవుడు అతన్ని తన సింహాసనాన్ని బలపరచడాన్ని మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఎవరికైతే దేవుడు తోడి ఉంటాడో, ఎవరి జీవితంలోనైతే ఆయన నడిపిస్తూ ఉంటారో, ఆ యొక్క నడిపింపిన ఆ యొక్క కృపని ఎవరైతే కనుక్కుంటారో ఖచ్చితంగా వారు బలం పొందినటువంటి వారుగా ఉంటారు. కనుక ఈ ఉదయకాలాన్ని నువ్వు గ్రహించుకోగలగాలి. దావీదు జీవితంలో నిజమైనటువంటి సంతోషం ఎలా పుట్టిందో, అది ఎలా స్థిరముగా ఉందో, అతను దేవుని బట్టి ఎందుకు ఆనందించాడో నువ్వు ధ్యానించినట్లయితే అటువంటి అభిషేకం నీ మీదకి వచ్చినప్పుడు నువ్వు ఖచ్చితంగా సమస్త విషయాలు నువ్వు గ్రహించుకోగలుగుతావు. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ద్వారా కృప పొందినటువంటి ప్రతి ఒక్కరిలో కూడా ఇటువంటి ఆనందాన్ని వారు కనుక్కుంటూ ఉంటారు. అందుకే పౌలు శీలలు చెరసాల్లో ఉన్నప్పటికీ కూడా వారు ఎంతో సంతోషముగా దేవుడి సన్నిధిలో ఆనందిస్తూ ఉన్నప్పుడు, స్తుతిస్తూ ఉన్నప్పుడు వారు సంపూర్ణమైనటువంటి విడుదల పొందుకోవడం అనేది మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఈరోజు దేవుడు ఎవరికి తోడై ఉన్నాడని వారు గ్రహించుకుంటారో వారు గొప్ప కార్యాలు చేస్తారు. ఎందుకంటే తమ దేవుని బట్టి వారు అన్నట్టు కూడా సిగ్గునందరు.
ప్రభా మీ దయగలిగిన హస్తాలకు తండ్రి ఉదయకాలను అప్పగించుకొని ప్రార్థన చేస్తుండగా ఒక మనుషుడికి దేవుడు తోడై ఉన్నప్పుడు ఆ మనుషుడికి ఏమీ అవసరం లేదు నాయన. దావీదు జీవితంలో తండ్రి తను ఒంటరిగా ఉన్నప్పుడు ప్రభా నువ్వు అతన్ని దర్శించి అతన్ని బలపరిచి నాయన తనను బట్టే నాయన దావీదు బలం పొందుకున్నాడని తెలుసుకునేలా చేసి దాంట్లో స్థిరత్వం కలుగజేసి అతను నడిపించి తండ్రి అన్ని విషయాల్లో కృప చూపించావు దేవా. ఇంకనో కృప చూపించి బలపరిచి స్థిరపరిచి మహిమ సన్నిధిని నింపి నడిపించమని ప్రతి బలహీనత బంధకుల నుంచి తప్పించి నీ గొప్ప కృప ప్రభా నైనా ప్రతి ఒక్కరూ పొందినట్లుగా సహాయం దయచేయమని యేసుక్రీస్తు నామములు అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.